హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ బెండకాయ కర్రీ అండి. ఏంటి పేరు వింతగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, నేను చేసే కర్రీ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి, అందుకే 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. చూసారా, పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి, మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. సో అవన్నీ ఫ్రై అయ్యాక బెండకాయలు వేసుకోవాలి. నేను బెండకాయలను అరగంట సేపు ఎండలో పెడతానండి, అప్పుడే జిగురు మొత్తం పోతుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, అంతా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలబెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టాలండి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, బెండకాయలు ఊరకనే మాడిపోతాయి. మరో పక్క రోటిలో ఒక 10 పచ్చిమిర్చి ముక్కలుగా కోసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కచ్చాపచ్చగా నూరుకోవాలండి. ఈ విధంగా ఉండాలి పచ్చిమిర్చి పేస్టు. ఇప్పుడు బెండకాయ 50% ఫ్రై అయిపోయాయండి. పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక వేయకూడదండి పేస్ట్ని, 50% బెండకాయలు ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి నేను చేసిన విధంగా చేయండి, ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సో ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.